అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు డివిహెచ్ఎస్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క సర్దార్ వల్లభాయ్ पटेल गुरिंची वाल మనం डिस्कस చేద్దాం. मुंबई की एक सभा में सिंह की तरह गरजते हुए एक देशभक्त ने कहा था कि अंग्रेज भारत को जितनी जल्दी आज़ाद कर दे उतनी ही अच्छा. यदि देरी की गई तो यह उन्हीं के लिए खराब बात होगी. यह सिंह गर्जना करने वाले व्यक्ति थे लोह पुरुष సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక స్వాతంత్రోద్యమ టైంలో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో ఒక వ్యక్తి చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంగ్లేయులు మీరు ఎంత తొందరగా వదిలిపెడితే ఇండియాని అంత మంచిది, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి సింహనాదాన్ని చేస్తూ ఉన్నాడు ఆ మనిషి. ఆయన ఎవరో కాదు, ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పడం జరుగుతుంది. वल्लभभाई पटेल का जन्म 31 अक्टूबर 1875 को गुजरात के पेटलाद तालुक के करमसद गांव में हुआ था. उनके पिता का नाम झबेर भाई पटेल और माता का नाम लाडबाई था. झबेर भाई किसान थे. वल्लभभाई पटेल गारू 31 అక్టోబర్ 1875లో పుట్టారు. అదేవిధంగా పట్లాద్ తాలూకాకే करमसद गांव में ఒక ఊరిలో పుట్టారు. సాధారణంగా గుజరాత్లో పుట్టారు ఈయన. उनके पिता का नाम झब्बेर भाई पटेल, వాళ్ళ నాన్నగారు झब्बेर भाई పటేల్ గారు. అమ్మగారి పేరు లాడ్బాయి. వాళ్ళ నాన్నగారు రైతు అన్నమాట. రైతు, వ్యవసాయ రైతు. विद्यार्थी जीवन से ही वल्लभभाई पटेल बड़े स्वाभिमानी थे. किसी गलत बात को मानने के लिए तैयार नहीं होते थे. వల్లభాయ్ పటేల్ గారు విద్యార్థి జీవితం నుంచి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, కరెక్ట్గా ఉండేవారు. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడినా, తప్పుడు పని చేసినా కూడా అది సహించేవాళ్ళు కాదు. తప్పుని తప్పుగా చెప్పేవాళ్ళు, ఉప్పుని ఉప్పుగానే చెప్పేవాళ్ళు. उनके एक अध्यापक कक्षा के विद्यार्थियों को कापियाँ, किताबें, पेंसिलें आदि अपने पास से ही खरीदने के लिए मजबूर करते थे. वल्लभभाई ने उनसे ये वस्तुएं खरीदने से मना कर दिया. अंततः अध्यापक को अपना व्यापार बंद करना पड़ा. సాధారణంగా వాళ్ళ క్లాసులో ఒక టీచర్ విద్యార్థులకు చాలా రకాలైనటువంటి కాపీలు, నోట్సెస్, బుక్స్ అన్నీ పిల్లలకు అమ్ముతూ ఉండేవారు. విద్యార్థులందరికీ చెప్పి మీరు సార్ దగ్గర కొనకండి అని చెప్పి ఆపించేశాడు. దానివల్ల ఆ టీచర్ తన వ్యాపారాన్ని బంద్ చేసుకోవాల్సి వచ్చింది. सरदार पटेल के बचपन की एक घटना है. उनकी काख के पास एक फोड़ा निकल आया. बहुत दवा दी गई पर ठीक ना हुआ. किसी एक व्यक्ति ने सलाह दी कि
लोहे की सलाख खूब गर्म करके फाड़े में घसा दी जाए तो फोड़ा फूट जाएगा। सलाह गर्म की गई, किंतु किसी ने यह साहस न होता था कि गर्म सलाह को फोड़े में घसाए। भय यह था कि यह छोटा सा बालक इतनी तकलीफ कैसे सह सकेगा। इस पर बालक वल्लभ ने कहा, देखते क्यों हो, सलाख ठंडी हो रही है। और फिर स्वयं ही उसे लेकर फोड़े में घसा दिया। बालक के इस साहस को देखकर उपस्थित लोगों ने यह बालक आगे चलकर बहुत ही साहसी होगा, यही बात सत्य हुई। वल्लभ भाई जीवन भर साहसी रहे। कसारी ఆయనకి ఏదో సంథింగ్ పుండు పడింది, దానికోసం చాలా రకాలైనటువంటి మందులు వాడారు, కానీ అది తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు ఏంటి అనే విషయం మీద చాలా ఆలోచించారు. ఆలోచించిన తర్వాత చివరికి తెలిసింది ఏంటి అంటే, ఆ పుండు పోవాలి అని అంటే ఒక ఇనుముతో రాడ్డును బాగా కాల్చి దాని మీద పెట్టాలి, అప్పుడే అది పోతుంది అని చెప్పారు చాలామంది. అయితే అందరూ భయపడుతున్నారు. ఆ పిల్లవాడు వల్లభాయ్ పటేల్ గారు ఇది చల్లబడిపోతుంది, ఇంకా పెట్టరేంటి అని చెప్పి తనే స్వయంగా తీసుకొని ఆ రాడ్డుని తన యొక్క ఆ పుండు మీద పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడటానికి ఈ యొక్క ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది. నిజానికి వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ధైర్యంగానే ఉన్నారు, జీవితం మొత్తం ఆయన ధైర్యంగానే ఉన్నారు, ధైర్యంగానే పోయారు. 22 वर्ष की उम्र में उन्होंने नाडियाद स्कूल में मैट्रिक पास की, फिर मुख्तियारी परीक्षा पास करके गोधारा में मुख्तारी करने लगे। कुछ समय बाद वल्लभ भाई वकालत पढ़ने के लिए विदेश चले गए। वह उन्होंने बहुत ही सीधा जीवन व्यतीत किया। वल्लभ भाई पटेल गारू లాయర్ చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. वह अपना सारा समय अध्ययन में ही लगाते थे. जहाँ वह रहते थे वहाँ से पुस्तकालय 11 मील दूर था. वह नित्य प्रति सवेरे उठकर वह पुस्तकालय में जाते और शाम को पुस्तकालय के बंद होने पर ही वहाँ से उड़ते. उसने इसी अध्ययन के फलस्वरूप वह उस साल वकालत की परीक्षा में सर्वप्रथम रहे. इस पर उन्हें 50 पाउंड का पुरस्कार भी मिला. వల్లభాయ్ పటేల్ గారు విదేశాలకు వెళ్ళి లా చదువుతున్నారు. అక్కడ చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ సాధారణంగా ఇక్కడ తన ఉండే ప్లేస్ నుంచి లైబ్రరీ ప్లేస్కి 11 కిలోమీటర్లు. రోజు ఉదయాన్నే ఆ లైబ్రరీ ప్లేస్కి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం ఆ లైబ్రరీ బంద్ అయ్యేటప్పటికి వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు. అందువల్లే అట్లా చదవటం వల్లే ఆయన ఫస్ట్ క్లాస్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయనకు బహుమతిగా 50 पाउंड ఇవ్వడం కూడా జరిగింది. विदेश से लौटकर वह अहमदाबाद में वकालत करने लगे और थोड़े ही समय में अत्यंत प्रसिद्ध हो गए.
इसी समय वह गांधी जी के संपर्क में आए। उन्होंने वकालत छोड़ दी और पूरी तरह तन मन धन से देश की सेवा के में जुट गए। లాయర్గా ఆయన లండన్ నుంచి వచ్చేసి మరి అలహాబాద్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఆయన చాలా మంచి పేరు గడించారు గుజరాత్లో. ఆ తర్వాత గాంధీజీ గారు ఆయనను పిలిపించుకున్నారు. మీలాంటి తెలివిగల వాళ్ళు, మీలాంటి మంచి మనుషులు ఎప్పుడూ కూడా మాతో ఉండాలి, స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలి అని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆఖరికి తన ధనాన్ని, తన జాబ్ని అన్నీ వదిలిపెట్టుకొని దేశం కోసమే అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. దేశం కోసమే ఎంతో కష్టపడుతూ ఉన్నారు. దేశం కోసమే అన్నీ చేస్తూ ఉన్నారు. దేశ శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకొని ముందుకు నడిచారు. కాబట్టి అంతటి మహానుభావుని మనం గుర్తుపెట్టుకోవడం చాలా, ఆయన గురించి మనం చదువుకోవడం కూడా చాలా అవసరం అని చెప్తూ ఈరోజు ఈ లెసన్ ఇంతటితో ఆపేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ని. సెకండ్ పార్ట్ రేపు చెప్తాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.